ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. సోమయజ్ఞములయందు ఆవాహన చేయబడిన దేవతా రూపములో సోమరసమును పానము చేయువాడు ఆత్మజ్ఞానానంద రూపమైన అమృతమును అనుభవిస్తూ ఉండేవాడు. సోమ సుధాయమానత్వాత్ ముక్తానాం పరికీర్తితః అన్నట్లుగా ముక్తులైనటువంటి వారికి అమృత రసము వంటివాడు. లోకాన్ దీనాన్ గురూన్ శత్రూన్ సత్యదాన అనువర్తనై ధనుషా జితవాన్ యశ్చ పురుజిత్ సస్మృతోబుధై అని చెప్పినట్లుగా పుణ్యలోకాల్ని సత్యవాక్ పరిపాలనతో, దరిద్రులని దానముతో, ఆచార్యులని శుశ్రూషతో, శత్రువులను ధనస్సుతో జయించినటువంటి వాడు ఉత్కృష్టమైన లక్షణములు కలవారిలో ఉత్కృష్టునిగా మనందరి చేత కీర్తింపబడేవాడు శ్రీనివాస ప్రభువు. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహ విశేషముతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి మనం అఖండంగా లోక కళ్యాణదాయకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 117వ రోజు. ఈనాడు గురు ప్రార్థనతో మనం పారాయణాన్ని సమారంభం చేసుకుందాం. పరమ గురువనుగ్రహాన్ని పొందుదాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం కల్కినంతురగారూఢం కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వజ్ఞే సర్వవరదే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక సూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయ
వ్యయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప పాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి ద్వావింశాధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం శ్రీస్కందస్తోత్ర పారాయణం చ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ తత్కృత్వా దుష్కరం కర్మ కృష్ణాయాః ప్రియముత్తమం తథా సకీచకం హత్వా గత్వా రోషస్య వైషమం ఆమంత్ర్య ద్రౌపదీం కృష్ణాం క్షిప్రమాయాన్ మహానసం స్నాత్వానులేపనం కృత్వా ప్రపూర్య చ మనోరథం సుఖోపవిష్ట శయనే భీమో భీమపరాక్రమః. కీచక వధ జరిగిన తరువాత వైశంపాయన మహర్షి జనమేజయుడితో, నాయనా జనమేజయ, విన్నావు కదా, పరస్త్రీ వ్యామోహంలో చిక్కుకున్న కీచకుణ్ణి మీ పూర్వులైనటువంటి వారు ఏ విధంగా సంహరించారో ఆ విధంగా అక్కడ భీమసేనుల వారు బీభత్సమైనటువంటి ఆవేశాన్ని పొందినటువంటి వారై ద్రౌపది కంటకుడిగా ఉన్నటువంటి ఆ కీచకుణ్ణి సంహారం చేసి, ఏదైతే ద్రౌపదీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పని ఉన్నదో, ఈ సంవత్సర కాలమే కాక ఈ 13 సంవత్సరములే కాక వివాహమైన క్షణం నుండి ఈ క్షణం వరకు ద్రౌపదీదేవి ఏ కోరికైతే చాలా గట్టిగా ఇది జరగవలసినదే అని తీర్మానించుకుంటూ చాలా ఆవేశంతో, బాధతో, శోకంతో, దుఃఖంతో ఆ భీమసేనుల వారికి ఇది చెయ్యి అని చెప్పిందో, అటువంటి గొప్పదైన చాలా కష్టమైనటువంటిది కూడా, దుష్కరం
చాలా కష్టమైనటువంటి, ఎందుకనంటే ఇటు అజ్ఞాతవాసము, అటేమో మహాబల సంపన్నుడు అయినటువంటి ఆ కీచకుడు. ఇలాంటి పరిస్థితుల్లో నర్తనశాలలో ఎవ్వరికీ తెలియకుండా ఆ కీచకుణ్ణి సంహరించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. కీచక సంహారం కష్టమైనటువంటిది కాదు, పరిస్థితులు చాలా కష్టమైనటువంటివి. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఓర్పుగా ఆ కీచక సంహారం చేసిన తర్వాత భీమసేనుల వారు వచ్చిన రోషమంతా కూడా పోగొట్టుకున్నటువంటి వారై ఆ కోపాన్ని మొత్తాన్ని దిగమింగుకుని ఇక వీడి సంహారం చేసేశాను అని ద్రౌపదీదేవితో ఆనందంగా చెప్పిన పిమ్మట ఆమంత్ర్య ద్రౌపదీం కృష్ణాం, ద్రౌపది చాలా జాగరూకగా ఇక్కడ నువ్వు పరిస్థితిని అంచనా వేస్తూ నువ్వు నిన్ను రక్షించుకుంటూ ఉన్నటువంటి దానివై వ్యవహరించు. ఏమాత్రమూ కూడా నువ్వు ఏ కష్టాన్ని పొందకుండా ఉండాలి అని ఆ ద్రౌపదీదేవికి చెప్పవలసినటువంటి జాగ్రత్తలని, నేను ఇక వెళ్ళి వస్తాను, నీకు ఇష్టమైన పని చేసి పెట్టాను, నువ్వు ఆనందపడుతూ ఉన్నావు, ఇక నువ్వు నాకు ఏదైతే జరగాలి అని గట్టిగా చెప్పావో దాన్ని పూర్తి చేశా, జాగ్రత్త సుమ అని ద్రౌపదీదేవితో కూడా చెప్పిన తరువాత ఆయన వెంటనే ఎవ్వరికీ తెలియకుండా ఆ నర్తనశాలకి కాపలాగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కంట పడకుండా ఎలా అయితే ఎవ్వరికీ తెలియకుండా లోపలికి వచ్చాడో అదే విధంగా బయటికి వెళ్ళిపోయి తన వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఒక్కసారి దీర్ఘమైనటువంటి నిశ్వాస వదిలి పూర్తయింది అనుకున్నటువంటి పని అని ఒక్కసారి ఆనందం పొందినటువంటి వారై శుభ్రంగా స్నానం చేసి అసుర సంహారమయ్యింది. ఆ కాసేపు కూడా ఏదో సద్య శౌచం అన్నట్లుగా కొంత ఆశౌచం అనేటటువంటిది, ప్రేత స్పర్శనం, ప్రేత దర్శనం అనేటువంటివి జరిగినాయి కాబట్టి స్నానం చెయ్యాలి అనుకుని చక్కగా సచేల స్నానం, అంటే ఏదైతే బట్ట కట్టుకుని ఉంటామో ఆ బట్ట మీదనే స్నానం చేయడం అనే విధంగా ఆ సచేల స్నానాన్ని చేసుకుని వెంటనే తన యొక్క మనోరథం పూర్తయిపోయింది. ఇక జీవన రథానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, ద్రౌపదీదేవి యొక్క జీవన రథానికి అని అనుకున్నటువంటి వాళ్ళై తీర్మానించుకుని సుఖోపవిష్ట శయనే చక్కగా మొన్న ఏదైతే ద్రౌపదీదేవి ముందరి రోజు రాత్రి వచ్చి ఏ మంచం దగ్గరైతే ఏ శయనం దగ్గరైతే ఆయన్ని లేపి నువ్వు ఈ పని చెయ్యని చెప్పిందో అటువంటి ప్రదేశంలో సుఖంగా మొత్తం పరాక్రమాన్ని వదిలిపెట్టి అనుకున్నది పూర్తయింది అనే ఆనందాన్ని అనుభవిస్తూ, ఒకటేమో ద్రౌపదీదేవికి ఇబ్బంది కలిగించినటువంటి కీచక సంహారం, రెండవదేమో లోకంలో ఇప్పటికే ఎంతోమంది స్త్రీల యొక్క మానాలని ప్రాణాలని దోచుకున్నటువంటి ఒక దుర్గంధుడైనటువంటి దురభిమాని అయినటువంటి అహంకార పూరితుడైనటువంటి వాడి యొక్క సంహారం, ఇంకో విధంగా ఇప్పటిదాకా నేనే బలవంతుణ్ణి అని చెప్పి గర్వించిన వాడి సంహారం, ఇంకో రకంగా గంధర్వులైనా సరే 1,00,000 మంది వచ్చినా సంహరిస్తాను అనేటటువంటి పలకరాని మార్కరాన్ని పలికినటువంటి దురహంకారి యొక్క మరణం, ఇంకోవైపేమో ధర్మానికి వ్యతిక్రమం, అంటే ధర్మాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని అతిక్రమించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినటువంటి వాడి యొక్క హననం, ఇంకోవైపేమో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అరిషడ్వర్గములను కూడా నియంత్రించుకోలేక కేవలం అహంకారంతో నాకు నడుస్తోంది కదా అనేటటువంటి చెడ్డ ఆలోచనతోటి లోకానికి కంటకుడైనటువంటి వాడి యొక్క దుర్మరణం, ఇంకొక పక్క కాలకేయులనేటటువంటి రాక్షసుల
అంశతో పుట్టి రాక్షస ప్రవృత్తి అవలంబించినటువంటి వాడి యొక్క వధ, ఇంకొక వైపు ఇటువంటి నాలాంటి గొప్పవాడైన నా అంత బలవంతుడైన అంటూ అందరినీ భయపెడుతూ పైశాచిక ప్రవృత్తిలో పరాకాష్ఠని పొందినటువంటి వాడి యొక్క సంహరణం అనేవి ఇన్నీ కూడా ఒక్కడి ఆ వధలో వచ్చినాయి. ఇవన్నీ చేసి లోకానికి ధర్మాన్ని మనం అనుకూలించే విధంగా చేయడంలో, లోకంలో ధర్మం నడిచే విధంగా చేయడంలో నా వంతు పాత్ర నేను పోషించాననేటటువంటి ఆనందాన్ని కూడా నింపుకుంటూ ఉన్నటువంటి వాడై సుఖంగా పడుకున్నాడు భీమసేనుల వారు. చాలా మహానుభావుడు. అప్పటిదాకా బీభత్సాన్ని చూపించినటువంటి వాయుపుత్రుడు ఆ విధంగా పడుకున్నాడు నాయన అంటూ ఈ జనమేజయ మహారాజుకి వైశంపాయన మహర్షి చెప్పినటువంటి తర్వాత అప్పుడు ఈ ద్రౌపది ఏం చేసిందో చెప్తూ ఉన్నారు. తతః కృష్ణాయ దామేనే గతం భీమం మహానసే కీచకం ఘాతయిత్వా తు ద్రౌపదీ యోషితాంవర ప్రహృష్ట గత సంతాప సభాపాలానువాచ. భీమసేనుల వారి స్థితి ఈ విధంగా ఉంటే ద్రౌపదీదేవి పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. ఆమె చాలా ఆనందం పొందుతూ ఉన్నటువంటిది అయి, నాలాంటి స్త్రీలకి ఇటువంటి కంటకొడి బాధ తప్పింది అని ఒక ఆనందం, ఇటువంటి ఈ కామానికి లోభుడైపోయి పలకూడని మాటలన్నీ పలికి నన్ను ముట్టుకుని నన్ను మైలపరచినటువంటి దురహంకారి యొక్క దుర్మరణం, ఇంకొక పక్క నన్ను కాలితో తన్ని అవమానించి నానా మాటలు మాట్లాడినటువంటి పాపిష్ఠుడి చిట్ట చివరి క్షణం వాడి యొక్క మరణం అనేటటువంటి ఆనందం, ఇంకొక వైపు ఇటువంటి పని కోసమని మాట్లాడకూడనవన్నీ మాట్లాడడమే కాక నన్ను అందరిలోనూ కూడా తన్ని అవమానించిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎవరు రక్షించారే నిన్ను అని అహంకారపూరితంగా మాట్లాడి అవమానించడం అనేటటువంటి ఘోర కృత్యం చేసిన వాడి యొక్క మరణం. అంతేకాక నా భర్తలు సాత్వికులుగా, అలాగే రజోగుణానికి పరాకాష్ఠగా ఉన్నటువంటి వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా కనిపిస్తూ ధర్మంలోనే ఉంటూ ఎప్పుడూ ధర్మరక్షణ చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటటువంటి మహానుభావుల్ని అవమానించి వాళ్ళేం చేస్తారే నన్ను అని అహంకారంగా మాట్లాడి నా భర్తలను పరోక్షంగా అవమానించినటువంటి వాడి యొక్క దుర్మరణ సన్నివేశం అనేటటువంటి ఆనందం. ఇంకొక పక్క ఇక పైన నాలాగా ఏ స్త్రీ కూడా ఈ కీచకుడి బారిన పడకుండా స్త్రీ జాతికి మొత్తానికి కూడా నేను విముక్తి కల్పించా అనేటటువంటి ఒకంత ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి క్షణంలో వచ్చేటటువంటి ఒక విధమైన రాజసం, ఇవన్నీ కూడా కలగలిసి ఆనందంతో ఇక వీడు మరణించాడు అనేటటువంటి ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటిదై ప్రహృష్ట గత సంతాప, అప్పటిదాకా కలిగినటువంటి అవమానాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నటువంటిదై అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాను అనేటటువంటి సంతోషాన్ని కూడా ఇన్ని ఆనందాలకి కలుపుకున్నటువంటిదై ఆ మహాతల్లి అప్పుడు ఇక భీమసేనుల వారు ఈ సమయానికి మహానసానికి చేరి ఉంటారు. ఏమాత్రమూ కూడా ఆయన ఆలస్యం చెయ్యరు. ఇక నేను ఈ విషయాన్ని ఇంకెవరికైనా చెప్పినా ప్రమాదం లేదు, ఆయన పట్టుబడడు అనేటటువంటి స్థిర నిశ్చయానికి వచ్చినటువంటి ఆ మహాతల్లి ఆ పైన ఆ నర్తనశాలని ఎవరైతే కాపలా కాస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ద్రౌపద్యువాచ కీచకోయం హతశ్యేతే గంధర్వైః పతిభిర్మమ పరస్త్రీకామ సమ్మత్తః తత్ర గచ్చత పశ్యత. ఎరా ఎవరు ఇక్కడ పరస్త్రీని కామించడమే పనిగా పెట్టుకుని పరస్త్రీ వ్యామోహ తత్పరుడై అందరినీ వేధిస్తూ చివరికి నన్ను కూడా ఇబ్బంది పెడుతూ నా మీద అఘాయిత్యం చేద్దామనుకున్నటువంటి కీచకుడు అక్కడ చచ్చిపడి ఉన్నాడు. అందరూ బయలుదేరి రండి, ఒక్కసారి వచ్చి వాడిని చూడండి, వాడి పరిస్థితి చూడండి అని చెప్పి ఆవిడ చాలా బిగ్గరగా అందరినీ ఉద్దేశించి చెప్పేటప్పటికీ అంత పెద్దది నర్తనశాలలో అంత గాఢాంధకారమైనటువంటి దాంట్లో ఈ ద్రౌపది అనేటటువంటి స్త్రీ రావడం చూసినటువంటి ఆ సభాపాలులందరూ కూడా ఆశ్చర్యంతో, కొంతమంది ఆవిడ తెలియక, కొంతమంది ఏమిటి ఈమె ఇలా వస్తోంది అని ఆశ్చర్యపోతూ, సైరంధ్రి ఇక్కడ ఉన్నదేమిటని కొంతమంది అనుకుంటూ, కీచకుల వారు చనిపోయారా అనేటటువంటి ఆశ్చర్యాన్ని ఇంకొంతమంది పొందుతూ ఒక్కసారిగా అందరూ కూడా అలా స్థాణువులై ఉండిపోయినటువంటి క్షణంలో ఆ పైన జరిగినటువంటి దాన్ని మళ్ళీ వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తచ్ఛ్రుత్వా భాషితం తస్యాః నర్తనాకారరక్షిణః సహసైవ సమాజగ్ముః ఉల్కామాదాయ సర్వశః తతో గత్వా తద్వేష్మ కీచకం వినిపాతితం గతాసుం దదృశర్భూమౌ రుధిరేణ సముక్షితం. ఆ మాట విన్ని స్థాణువులై ఒక్క క్షణంలో తేరుకుని వెంటనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల వాళ్ళందరిని కూడా పిలుచుకుంటూ ఒకేసారి అందరూ కూడా లోపలికి పరిగెట్టుకుంటూ వస్తూ మధ్యలో అటువంటి గభీరమైనటువంటి గాఢాంధకార యుక్తమైనటువంటి నర్తనశాలలోకి ప్రవేశించే ముందర మనకి ఏదైనా సరే లోపల వెలుగు కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళే అన్ని చోట్ల నుంచి దొరికినటువంటి వాడు దొరికినట్టుగా కాగడాలు తీసుకుని అందరూ నిప్పు వెలిగించుకుని అందరూ కూడా ఒక్కొక్కడు చేతుల్లో కాగడాలు పట్టుకుంటూ పొలోమని ఆ నర్తనశాలలోకి పరిగెట్టి అక్కడ ఆ నర్తనశాల మధ్యలో కోపంతో ఆవేశంతో భీమసేనుల వారి ద్వారా ఒక్కసారిగా తన్నబడ్డటువంటి ఆ కీచకుడి శరీరం ఏదైతే చాలా పెద్దది ఉన్నదో ఆ శరీరం అంతా కూడా మాంసం ముద్దలాగా తయారయ్యి ఒక దగ్గర ఎవరో కూర్చున్నట్లుగా చేతులు లేక కాళ్ళు లేక తల తెలియక అలాగే దగ్గరికి చేసేసి ఎక్కడికక్కడ ఒక పెద్ద ముద్దపడి ఉన్నదా అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నదాన్ని చూసేటప్పటికీ ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా చుట్టూ రక్తం, అక్కడేమో అవయవాలు కనిపించట్లేదు, ఎక్కడికక్కడ ఆభరణాలు పడిపోయినాయి, వస్త్రాలన్నీ కూడా చిరిగిపోయి పడిపోయినాయి, అక్కడక్కడనేమో భయంకరమైనటువంటి రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెయ్యాలో తెలియలా వాళ్ళకి, ఎలా చెయ్యాలో తెలియలా. ఆ క్షణంలో పాణిపాద విహీనంతు దృష్ట్వా చ వ్యథితా భవన్ నిరీక్షంతి తతః సర్వే పరం విస్మయమాగతాః అమానుషం కృతం కర్మ తం దృష్ట్వా వినిపాతితం క్వాస్య గ్రీవా క్వ చరణౌ క్వ పాణి క్వ శిరస్తథా ఇతి స్మ తం పరీక్షంతే గంధర్వేణ హతం తదా. ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి 22వ. ఆ భయంకర సన్నివేశం ఎలా జరిగిందో ఊహించుకోవడానికి కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. అంతటి భయంకరమైన వాతావరణం అక్కడ ఏర్పడి ఉండగా సైరంధ్రి ఇక్కడ ఉండడం ఏమిటి, కీచకులు ఇలా అయిపోవడం ఏంటి, మహానుభావుడు ఎంత గొప్పవాడు, కీచకుల వారికి ఇలాంటి దుర్గతి పట్టడం ఏంటి, అసలు ఇది కీచకుడేనా, చెయ్యి లేదు, కాళ్ళు లేవు, ఎటువంటి ఆనవాలు కనిపించట్లేదు, కళ్ళు లేవు, మొహం లేదు, అంతా మాంసపు ముద్ద,
కానీ శరీరం చూస్తే అతి భారీ కాయం, చాలా పెద్దగా ఉన్నది. ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. గంధర్వుల చేత ఇలా చంపబడినటువంటి వారు కీచకులేనా అని వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి భయంకరమైన వాతావరణంలో చేతుల్లో ఆ కాగడాల వెలుగులో కనిపిస్తూ ఉండేటటువంటి ఆ సన్నివేశం ఇంకొంత భయం కల్పిస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కడ కాలు, ఎక్కడ చేయి, ఎక్కడ శిరస్సు, ఎక్కడ ఈయన యొక్క కంఠం, ఏవి ఏం కనిపించట్లేదే అంటూ క్వాస్య గ్రీవ క్వ చరణం, ఏవీ కనిపించకుండా పోయినాయి. ఏమైపోయాడు ఈయన, మాంసం ముద్దయిపోయాడే అని చెప్పి చూస్తూ మనుషులు చేసేటటువంటి పని లాగా కనిపించకుండా ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఇదేదో నిజంగానే అమానుషంకర్మ అంటే ఏ గంధర్వుడో చేసినటువంటి పనే తప్పితే ఒక మానవుడికి ఎంత పరాక్రముడైనటువంటి వాడికైనా సరే ఇది కుదరనటువంటి పని. ఎంత దారుణమైనటువంటి సన్నివేశం, ఎంత దారుణమైనటువంటి సందర్భం, ఇలాంటి గతి పట్టిందా కీచకుల వారికి అని ఆశ్చర్యపోతూ బాధపడుతూ వ్యథితాభవన్, విపరీతమైన బాధ కూడా పొందుతూ ఉన్నటువంటి వాళ్ళే అందరూ అట్లానే అక్కడ ఉన్నటువంటి ఆ మాంసముద్దని చూస్తూ గంధర్వుతో చంపబడ్డాడు ఈ కీచకుడు అని చెప్పి ఆయన్ని అలా పరీక్షిస్తూ ఉన్నారు నాయన జనమేజయ అనేటటువంటి విషయాన్ని వైశంపాయనుల వారు చెప్తూ ఈ విధంగా కీచక సంహారం అనేటటువంటిది జరిగింది అని చెప్పి ఆ కీచక సంహారం ఆ పైన జరిగినటువంటి విషయాన్ని రెండింటినీ కూడా జనమేజయ మహారాజుకి చక్కగా విశదీకరించి చెప్పారు. ఆ పరమ సాత్వికులైనటువంటి వైశంపాయన మహర్షి ఈ విధంగా కీచక వధ పర్వలో 22వ అధ్యాయం అనేటటువంటిది మనకి మొదటి నుంచి 22వ అధ్యాయం పూర్తయింది. కీచక వధ పర్వలో అంత్యం అని అంటూ ఉంటాం. సుమారుగా 2 అధ్యాయాల ముందరి అధ్యాయం ఇది కూడా పూర్తయింది. ఈ విధంగా పరమ కామంతో విర్రవీగినటువంటి కీచక సంహారం జరగడం, భీమసేనుల వారు వెంటనే ఆవేశాన్ని తగ్గించుకున్నటువంటి వారై మహానసానికి అంటే వంట గదికి వెళ్ళి అక్కడే సుఖంగా స్నానాలన్నీ పూర్తి చేసుకుని శయనించడం, ద్రౌపదీదేవి వారికి చూపించడం, సభా పాలులందరికీ కూడా ఆ సభని రక్షించేటటువంటి రక్షక భటులకి వాళ్ళు వచ్చి చూసి ఆశ్చర్యపోవడం అనేటటువంటిది ఈ విధంగా జరిగి ఉన్నది. రేపటి రోజున ఆ పైన జరిగినటువంటి వృత్తాంతాన్ని మనందరం కూడా శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఈనాడు ఈ శ్లోకములన్నిటిని కూడా మనం చక్కగా ఆచార్యముఖంగా పారాయణం చేసుకుంటూ స్త్రీ అనేటటువంటి ఆ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని గురించి చక్కగా మనం శ్రవణం చేశాం. అటువంటి లోకం అవతరించాలని మన యొక్క ప్రార్థన స్వామి అవధరించాలని మనందరం కూడా శ్రీనివాస ప్రభువుని ప్రార్థిద్దాం. ఆ లక్ష్యంతో శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ పారాయణ చేద్దాం. వైశంపాయన ఉవాచ తత్కృత్వా దుష్కరం కర్మ కృష్ణాయాః ప్రియముత్తమం తథా సకీచకం హత్వా గత్వా రోషస్య వైషమం ఆమంత్ర్య ద్రౌపదీం కృష్ణాం క్షిప్రమాయాం మహానసం స్నాత్వా అనులేపనం కృత్వా ప్రపూర్య చ మనోరథం సుఖోపవిష్టః శయనే భీమః భీమ
పరాక్రమః భీమపరాక్రమః తతః కృష్ణ తతః కృష్ణ యదా మేనే యదా మేనే గతం భీమం గతం భీమం మహానసే మహానసే కీచకం కీచకం ఘాతయిత్వా తు ఘాతయిత్వా తు ద్రౌపదీ ద్రౌపదీ యోషితాంబరా యోషితాంబరా ప్రహృష్ట ప్రహృష్ట గత సంతాప గత సంతాప సభాపాలాన్ సభాపాలాన్ ఉవాచః ఉవాచః ద్రౌపద్యువాచ ద్రౌపద్యువాచ కీచకోయం కీచకోయం హతశ్యేతే హతశ్యేతే గంధర్వైః గంధర్వైః పతిభిర్మమ పతిభిర్మమ పరస్త్రీ పరస్త్రీ కామసమ్మతః కామసమ్మతః తత్రాగచ్చత తత్రాగచ్చత పశ్యత పశ్యత వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తచ్ఛ్రుత్వా తచ్ఛ్రుత్వా భాషితం తస్యాః భాషితం తస్యాః నర్తనాగారరక్షిణః నర్తనాగారరక్షిణః సహసైవ సహసైవ సమాజగ్ముః సమాజగ్ముః ఉల్కామాదాయ ఉల్కామాదాయ సర్వశః సర్వశః తతః తతః గత్వాథ గత్వాథ తద్వేష్మ తద్వేష్మ కీచకం కీచకం వినిపాతితం వినిపాతితం గతాసుం గతాసుం దదృశుః దదృశుః భూమౌ భూమౌ రుధిరేణ రుధిరేణ సముక్షితం సముక్షితం పాణిపాద పాణిపాద విహీనం తు విహీనం తు దృష్ట్వా చ దృష్ట్వా చ వ్యథితా భవన్ వ్యథితా భవన్ నిరీక్షంతి నిరీక్షంతి తతః సర్వే తతః సర్వే పరం పరం విస్మయమాగతాః స్వయమాగతాః అమానుషం అమానుషం కృతం కర్మ కృతం కర్మ తం దృష్ట్వా తం దృష్ట్వా వినిపాతితం వినిపాతితం క్వాస్య గ్రీవా పాస్యగ్రీవా క్వచరణౌ చరణౌ క్వపాణి పాణి క్వశిరస్తథా శిరస్తథా ఇతి స్మ ఇది స్మ తం పరీక్షంతే తం పరీక్షంతే గంధర్వేణ గంధర్వేణ హతం తదా హతం తదా ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే విరాట పర్వణి విరాటపర్వణి ద్వావింశోऽధ్యాయః ద్వావింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. మన సమస్తములైనటువంటి శోక దుఃఖములను తీర్చేటటువంటి స్వామి శ్రీనివాస స్వామి. ఆ స్వామికి పరమ భక్తుడు స్కంద స్వామి. అటువంటి స్కంద స్వామి యొక్క స్తోత్రాన్ని ఇప్పుడు మనందరం కూడా సభక్తికంగా ఆచార్యముఖంగా మనం శ్రద్ధగా వింటూ పారాయణ చేద్దాం. స్కందానుగ్రహాన్ని పొందుదాం. దేవాధిదైవతపదే సతతం నమస్తే సేవాపరేషు సుతరాం కరుణాకరాయ దావానలాయ మహతే ధనుజాటవీనాం శ్రీవాసః వక్షసి ధృతోత్తమ కౌస్తుభాయ. దేవతలకు అధిదైవమా స్వామి, నిన్ను సేవించే వారందరికీ కూడా ఎల్లప్పుడూ నీ దయతో కాపాడేటువంటి వాడా, రాక్షసులను అడవికి కారుచిచ్చు వంటి ఓ లక్ష్మీ నివాసమగు హృదయ స్థానాన్ని అమ్మవారికి ఇచ్చినటువంటి ఓ దయాసముద్రుడా శ్రీనివాసుడా, నన్ను కాపాడవయ్యా కరుణించవయ్యా అని అలనాడు స్కందుడు చేసినట్లుగా మనం కూడా ఆ స్వామికి ప్రీతిపాత్రుడైనటువంటి ఆ స్కందుణ్ణి చక్కగా భక్తితో ప్రార్థిద్దాం. స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అథ స్కందస్తోత్రం అథ స్కందస్తోత్రం
మార్కండేయ ఉవాచ మార్కండేయ ఉవాచ ఆగ్నేయశ్చైవ స్కందశ్చ ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః దీప్తకీర్తిరనామయః మయూరకేతుర్ధర్మాత్మా పూర్వకేతుర్ధర్మాత్మా భూతేషో మహిషార్దనః భూతేషో మహిషార్దనః కామజిత్ కామదః కాంతః కామజిత్ కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః సత్యవాగ్భువనేశ్వరః శిశుశీఘ్రశుచిశ్చండో శుశ్రీఘ్రశ్రుతిశ్చండో దీప్తవర్ణశుభాననః దీప్తవర్ణశుభాననః అమోఘస్త్వనఘోరౌద్రః అమోఘస్త్వనఘోరౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా ప్రియశ్చంద్రాననస్తథా దీప్తశక్తిః ప్రశాంతాత్మా దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్కూటమోహనః భద్రకృత్కూటమోహనః షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః పవిత్రో మాతృవత్సలః కన్యాభర్తా విభక్తశ్చ కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః స్వాహేయో రేవతీసుతః ప్రభుర్నేతా విశాఖశ్చ ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయः సుదుశ్చరः నైగమేయः సుదుశ్చరः సువ్రతో లలితశ్చైవ సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియः బాలక్రీడనకప్రియः ఖచారీ బ్రహ్మచారీ చ ఖచారీ బ్రహ్మచారీ చ శూరశరవణోద్భవः శూరశరవణోద్భవः విశ్వామిత్రప్రియశ్చైవ విశ్వామిత్రప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవతు ప్రియః ప్రియకృదేవతు నామాన్యేతాని దివ్యాని నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ కార్తికేయస్య యః పఠేత్ స్వర్గం కీర్తిం ధనం చైవ స్వర్గం కీర్తిం ధనం చైవ సలభేన్నాత్ర సంశయః సలభేన్నాత్ర సంశయః స్తోష్యామి దేవైః స్తోష్యామి దేవైః ఋషిభిశ్చ జుష్టం ఋషిభిశ్చ దుష్టం శక్త్యా గుహం శక్త్యా గుహం నామభిరప్రమేయం నామభిరప్రమేయం షడాననం షడాననం శక్తిధరం సువీరం శక్తిధరం సువీరం నిబోధ చైతాని నిబోధ చైతాని కురు ప్రవీర కురు ప్రవీర బ్రహ్మణ్యో వై బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ బ్రహ్మజో బ్రహ్మవిచ్చ బ్రహ్మేశయో బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠః బ్రహ్మవతాం వరిష్ఠః బ్రహ్మప్రియో బ్రహ్మప్రియో బ్రాహ్మణ సర్వమంత్రీ బ్రాహ్మణ సర్వమంత్రీ త్వం బ్రహ్మణాం త్వం బ్రహ్మణా బ్రాహ్మణానాం చ నేత బ్రాహ్మణాచనేతా స్వాహా స్వధాత్వం స్వాహా స్వధాత్వం పరమం పవిత్రం పరమం పవిత్రం మంత్రస్తుతస్త్వం మంత్రస్తుతస్త్వం ప్రథితషడర్చిః ప్రతిదర్శనర్చిః సంవత్సరస్త్వం సంవత్సరస్త్వం ఋతవశ్చ షడ్వై ఋతవశ్చ షడ్వై మాసార్థమాసాశ్చ మాసార్థమాసాశ్చ దినం దిశశ్చ దినం దిశశ్చ త్వం పుష్కరాక్షస్తు త్వం పుష్కరాక్షస్తు అరవిందవక్త్రః అరవిందవక్త్రః సహస్రచక్షోసి సహస్రచక్షోసి సహస్రబాహుః సహస్రబాహుః త్వం లోకపాలః త్వం లోకపాలః పరమం హవిశ్చ పరమం హవిశ్చ త్వం భావనః త్వం భావనః సర్వసురాసురాణాం సర్వసురాసురాణాం త్వమేవ త్వమేవ సేనాధిపతిః ప్రచండః సేనాధిపతిః ప్రచండః ప్రభుర్విభుశ్చాపి ప్రభుర్విభుశ్చాపి అథ శత్రుజేత అథ శత్రుజేత సహస్రభూస్త్వం సహస్రభూస్త్వం ధరణీత్వమేవ ధరణీత్వమేవ సహస్రతుష్టిశ్చ సహస్రతుష్టిశ్చ సహస్రభుక్చ సహస్రభుక్చ సహస్రశీర్షః సహస్రశీర్షః త్వమనంతరూప
త్వమనంతరూపః త్వమనంతరూపః సహస్రపాత్వం సహస్రపాత్వం దశశక్తిధారీ దశశక్తిధారీ గంగాసుతస్త్వం గంగాసుతస్త్వం స్వమతేన దేవ స్వమతేన దేవ స్వాహామహీ స్వాహామహీ కృత్తికానాం తథైవ కృత్తికానాం తథైవ త్వం క్రీడసే త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన షణ్ముఖ కుక్కుటేన యథేష్ట యథేష్ట నానావిధ కామరూపీ నానావిధ కామరూపీ దీక్షాసి సోమో దీక్షాసి సోమో మరుతః సదైవ మరుతః సదైవ ధర్మోసి వాయుః ధర్మోసి వాయుః అచలేంద్ర ఇంద్రః అచలేంద్ర ఇంద్రః సనాతనానామపి సనాతనానామపి శాశ్వతస్త్వం శాశ్వతస్త్వం ప్రభుః ప్రభూనామపి చ ప్రభుః ప్రభూనామపి చ ఉగ్రధన్వా ఉగ్రధన్వా ఋతస్య కర్త ఋతస్య కర్త దితిజాంతకస్త్వం దివిజాంతకస్త్వం చేతారిపూణాం చేతారిపూణాం ప్రవరస్సురాణాం ప్రవరస్సురాణాం సూక్ష్మం తపః సూక్ష్మం తపః తత్పరమం త్వమేవ పరమం త్వమేవ పరావరజ్ఞోసి పరావరజ్ఞోసి పరావరస్త్వం పరావరస్త్వం ధర్మస్య కామస్య ధర్మస్య కామస్య పరస్య చైవ పరస్య చైవ త్వత్తేజసా త్వత్తేజసా కృత్స్నమిదం మహాత్మన్ కృత్స్నమిదం మహాత్మన్ వ్యాప్తం జగత్ వ్యాప్తం జగత్ సర్వసుర ప్రవీర సర్వసుర ప్రవీర శక్త్యా మయా శక్త్యా మయా సంస్తుత లోకనాథ సంస్తుత లోకనాథ నమోస్తు తే నమోస్తుతే ద్వాదశ నేత్రబాహో ద్వాదశ నేత్రబాహో అతః పరం వేద్మి అతః పరం వేద్మి గతిం నతేహం గతిం నదేహం స్కందస్య స్కందస్య యయిదం విప్రః యయిదం విప్రః పఠేత్ పఠేత్ జన్మ సమాహితః జన్మ సమాహితః శ్రావయేత్ శ్రావయేత్ బ్రాహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో యశృణుయాద్వా యశృణుయాద్వా విజేరితం విజేరితం ధనమాయుః ధనమాయుః యశోదీప్తం యశోదీప్తం పుత్రాన్ పుత్రాన్ శత్రుజయం తథా శత్రుజయం తథా సపుష్టితుష్టి సపుష్టితుష్టి సంప్రాప్య సంప్రాప్య స్కంద స్కంద సాలోక్యమాప్నుయాత్ సాలోక్యమాప్నుయాత్ ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అరణ్యపర్వణి స్కందస్తోత్రం స్కందస్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. అద్భుతమైన ఈ స్కందస్తోత్రంలో త్వమేవ సేనాధిపతి ప్రచండ ప్రభుర్విభుశ్చాపి అథ శత్రుజేత అంటూ స్కందుణ్ణి సేనాధిపతిగా చెప్పడం జరిగింది. అసలు స్కంద తత్వాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుచేతనంటే సాక్షాత్తు ఇంద్రుడికి స్కందునికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ స్కందుని యొక్క గొప్పతనాన్ని చూసి ఋషులు వారందరూ కూడా స్కంద విజయాన్ని చూసి అభయంచ పునర్దత్వం త్వయైవేషాం సురోత్తమ తస్మాదింద్రో భవానస్తు త్రైలోకస్యాభయంకరః. ఈ త్రిలోకాలకి అభయాన్నిచ్చేటువంటి శక్తివంతుడవయ్యా నీవు, కాబట్టి ఈరోజే నువ్వు మాకు ఇంద్రుడిగా వెలుగొందు మమ్మల్ని చక్కగా ఎలుకోవయ్యా అని ఋషులు దేవతలే కాదు సాక్షాత్తు శక్రుడు ఇంద్రుడే ఏమన్నాడంటే భవస్వేంద్రో మహాబాహో సర్వేషాం నః సుఖావహ అభిషిచ్వస్య జైవాద్య ప్రాప్త రూపోసి సత్తమా. అందరికీ సుఖాన్నిచ్చేటువంటి మహాభుజ పరాక్రమవంతుడవు నీవు, కాబట్టి తప్పక నువ్వు ఇంద్ర పదవిని అలంకరించు అంటే స్కందుడు చూడండి తనకి ఇంద్ర పదవిని ఇస్తానంటే ఆయన ఏమన్నాడో త్వమేవ రాజా భద్రంతే త్రైలోక్యస్య మమైవ చ కరోమి కించ తే శక్ర శాసనం తత్ బ్రవీహి మే. నేను విజయాన్నైతే సాధించాను కానీ ఈ త్రిలోకాలకి అధిపతిగా ఇంద్రుడుగా నీవే ఉండాలి. అదేవిధంగా నీవు ఏది ఆదేశిస్తే దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చక్కగా తన యొక్క వినయాన్ని చాటుకున్నాడు.
ఆ పైన ఇంద్రుడు కూడా అతని యొక్క గొప్పతనాన్ని మెచ్చి అదే మాట నిజమైనట్లయితే యదివా శాసనం స్కంద కర్తుమిచ్చసి మే శృణు అభిషిచ్యస్వ దేవానాం సైనాపత్యే మహాబల. మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ నీవు చక్కగా ఈ దేవతలందరికీ కూడా సేనాపతిగా ఉండవయ్యా అని సైన్యాధిపత్యాన్నే కాకుండా ఇంద్రసేన చక్కగా ఆయనకు దేవసేన అనేటువంటి ఆమెనిచ్చి వివాహం చేసి చక్కగా ఆ స్కందుణ్ణి దేవతలకు సైన్యాధిపతిగా ఎంచుకోవడం జరిగింది. అలా వినయ సంపన్నుడైనటువంటి సమస్త దేవతలకు సైన్యాధిపతి అయినటువంటి ఆ స్కందుని యొక్క దివ్య అనుగ్రహం, అలాగే ఆ స్కందునికే వరమిచ్చినటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృప సదా మనమెందు ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అచ్యుతానంత గోవింద నామోచ్చరణభూషితా నశ్యంతి సకలా రోగా సత్యం సత్యం వదామ్యహం అని బృహన్నారదీయ పురాణంలో మనకి ఒక చక్కటి విశేషమైన శ్లోకం కనిపిస్తూ ఉన్నది. దాని యొక్క అర్థం, ఎవరైతే అచ్యుత అనంత గోవింద అని నిత్యము కూడా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో, ఆ నామామృత పానాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి సకల రోగములు, మానసికపరమైన శారీరకపరమైన అన్ని రోగములు కూడా నశిస్తాయి. సత్యం సత్యం వదామ్యహం, నేను నిజం చెప్తున్నాను, ఇది సత్యమైనటువంటి మాట. నిత్యము కూడా అచ్యుత అనంత గోవింద అనేటటువంటి నామస్మరణ చేయడం వల్ల సకల బాధలే కాక అభీష్టములు అన్నీ కలగడమే కాక బాధలు పోవడం అనేటటువంటిది సిద్ధిస్తుంది. బాధల నుంచి విముక్తులై సుఖాన్ని పొందుతూ ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి చక్కగా చెప్పడం జరిగింది. అటువంటి అతి పవిత్రమైనటువంటి గోవిందనామాన్ని, సకల మంగళదాయకమైనటువంటి గోవిందనామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గోవిందనామాన్ని ఈనాడు మనందరం కూడా శ్రీకర్ర ఉదయభాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుటి కళాకారులతో కలిసి సంకీర్తనం చేద్దాం. ఆ పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ తత్వాన్వేషణలో బాటసారులమై పయనిద్దాం. ఓం నమో వెంకటేశాయ. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, ద్రౌపది కష్ట నివారణ గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరికాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ
మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సాంగ గదాధర విరజాతీర్థ విరోధి మర్దన సానగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వడ్డీ కాసులవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి
ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్సావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. పారాయణ చేసుకునే భాగ్యమే కాక మహాభారతంలోని స్తోత్ర పారాయణ భాగ్యాన్ని, గోవిందనామామృత పాదన భాగ్యాన్ని కూడా మనకి కలగజేసినటువంటి వాడు జగత్సాక్షి అయినటువంటి పరమ నిర్గుణములుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా గుణములుగా తన యందు ప్రతిష్ఠించుకుని విరాజిల్లేటటువంటి వాడు నిర్గుణుడిగా, గుణులుగా, అన్ని విధాలుగా కూడా మనకి తన యొక్క స్వరూపాన్ని చూపిస్తూ లీలా విలాసునిగా విరాజిల్లేటటువంటి వాడు శ్రీనివాస ప్రభువు. అటువంటి ప్రభువు దగ్గర మనం ఈ భాగ్యాన్ని కలగజేసినందుకు పారాయణ ఫలాన్ని ధారపోసుకుంటూ మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాతాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. నమో